నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కల్పన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ధాన్యం కుప్పలుగా పోసి రహదారిపై టీఆర్ఎస్ బైఠాయింపు మోదీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి అల్లోల ధ్వజం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా మోదీ సర్కార్పై మండిపాటు రాష్ట్ర సరిహద్దుల్లో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం ఓయూ జాక్ నాయకుల నిరసన ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఓయూ జాక్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ఉరితీస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రం తక్షణమే యాసంగి వరిధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యార్థుల పోరాటాలు ఏ విధంగా చేశామో మోడీని గద్దె దించడానికి తెలంగాణ విద్యార్థులు ముందడుగు వేస్తారని ఓయూ జాక్ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీ పదవుల్ని రాజీనామా చేయాలా, లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో తిరగనీయం. బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. మిగిలిన ఎంపీలకు కూడా చెప్తున్నది, సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఇది. మేము మా నెత్తురు ఒడిసి అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ తీసుకొని వచ్చినాం. మళ్ళీ మమ్మల్ని రోడ్డెక్కించి తీసుకొచ్చే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది. దీని మీద కనుక తక్షణమే బీజేపీ పార్టీ నాయకులు మొత్తం కూడా మోడీ కదిలే విధంగా మీ పదవులకి రాజీనామా చేయాలా. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. మండల కేంద్రమైన ముతోల్కు చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ దిగంబర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తాగుడికి బానిసై కుటుంబ భారం మోయలేక మంగళవారం అర్ధరాత్రి నూతనంగా నిర్మించిన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, 2 కుమార్తెలు ఉన్నట్టు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మధూరు మండలం పరిధిలోని ఎకామెడి గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో కొండంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు వీధుల గుండా తిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభను నిర్వహించారు. లింగల్చెడ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అభిమానులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ వస్తే కూడా అది కూడా పట్టుకున్నాడు. ఏమంటాడు అడిగితే అంటే క్రాప్ లోన్ కట్టమని చెప్తాడు. క్రాప్ లోన్ కట్టకపోతే నీ డబ్బులు పట్టుకుంటా అంటాడు. పట్టుకున్నాడు కూడా. ఈ విషయం ఎవరికైనా చెప్పినా మళ్ళీ ఏమన్నారు? మేనేజర్ ఏమంటాడు అంటే క్రాప్ లోన్ కట్టు, క్రాప్ లోన్ కడితే డబ్బులు ఇస్తా. రైతు బంధు కూడా పట్టుకున్నాడా? మీ పేరు ఏం గోయిందమ్మంటారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలో భాగంగా ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అధ్యక్షుడు రామారావు పటేల్ తో పాటు జిల్లాలోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి మెమోరాండం సమర్పించారు. మోదీ ప్రభుత్వానికి సామాన్యుడి గురించి ఎటువంటి పట్టింపు లేదని, పెట్రోల్ మరియు డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యుడి పరిస్థితి దుర్భరంగా మారుస్తోందని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే పెంచారో 2014లో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధర 71 రూపాయలు ఉండే, డీజిల్ ధర 55 రూపాయలు ఉండే. ఈ రోజు చూస్తే పెట్రోల్ ధర 120 రూపాయలు, డీజిల్ ధర 105 రూపాయలు పెంచడం జరిగింది. ఇదే మోదీ ప్రభుత్వము గత ఎలక్షన్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు డబల్ ధరలు చేసిన గారికి మేము మా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే 450 రూపాయలు ఉండే, ఈరోజు 1050 రూపాయలు మన గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మన రాష్ట్ర ప్రభుత్వము 1 ఏప్రిల్ నుంచి పెంచడం జరిగింది. అది కూడా తగ్గించాలి.
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణిని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా కడల్వై జంక్షన్ వద్ద జాతీయ రహదారి 44పై రాస్తారోకో చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముతోల్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖాశ్యామ్ నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలోని రైతుల సైతం అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. జాతీయ రహదారి 44పై వరిధాన్యం కుప్పలుగా పోసి రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి అల్లోల మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడము, మిషన్ కాకతీయ కింద చెర్లను కూడా రిపేర్ చేయడము, అదేవిధంగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్ట్ కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మనం మొదలు పెట్టే గానీ పోచంపాడు కూడా నీళ్లు తక్కువ పడితే తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. మరి అన్ని ప్రాజెక్టులకు ఈ రోజు నీళ్లు ఇచ్చిన తర్వాత రైతులు పంటలు పండించడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. 24 గంటల కరెంటు, రైతు పెట్టుబడి, రైతు బీమా, అదేవిధంగా మంచి విత్తనాలు ఇవ్వడం మూలంగా మరి మేము పంట పండించిన దాన్ని కొనడానికి వాళ్ళకేమి ఇబ్బంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు మీరు వరిధాన్యం వేయండి, పార్బాయిల్ రైస్ మేము కొంటామని చెప్పి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ముఖ్యమంత్రి గారు బాగా బలంగా ఉన్నాడని చెప్పి బలహీనత చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసే విధంగా రైతులపైన ఈ ప్రయోజనం చేస్తా ఉన్నారు. ముతోల్లోని బస్టాండ్ వద్ద బుధవారం భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల గురించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ కొరకు తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల గురించి వివరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు దేవోజీ భూమేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముదోల్ మండల శాఖ తరపు నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు మరియు మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే భారతదేశంలో 1952లో జనసంఘ్ అనే పార్టీగా ఏర్పడి కాలక్రమేణా 1980లో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకొని ఆ రోజు ఏప్రిల్ 6న ఆవిర్భవించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బెంగళూరు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను ముంచిన విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీలో శంషాబాద్ మండలంలో పెద్ద ఎత్తున రైతులు జరిగే సమస్య మీద ధర్నా చేయడం జరిగింది. దానికి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పెద్దలు మహేంద్రన్న గారు, రత్నమన్న గారు, దీనికి అందరూ కూడా పార్టీ నాయకులు, కోపం మెంబర్ కాడికి వెళ్ళి అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఆనాడు వరి పండించామంటే నీళ్లు లేకుండా పోయి కరెంట్ లేకుండే. ఈనాడు రైతులందరూ బాగుపడి మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు చేసిన సేవకు మనమందరం కూడా బాగుండాలని చెప్పి రైతులందరూ ఎంతో ఆనందంతో చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతుల ధాన్యాలు కొనాలని చెప్పి ఆయన నోటి నుంచి అనకు ఆయనకి ఎంత మటుకు మంచిగా అనిపించిందో ఆయనకే తెలవాలని మనం అందరం కోరుతున్నాం. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ పోలూరు సత్యానందం నివాసంలో మండల బీజేపీ అధ్యక్షుడు పోలాటి మాధవస్వామి ఆధ్వర్యంలో జరిగింది. బీజేపీ జెండాను పాలూరి సత్యానందం ఎగురవేశారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం అభివృద్ధి పదంలో నడవటమే కాకుండా ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడిగా పేరు సంపాదించారని అన్నారు. కార్యక్రమంలో టీచర్స్ సెల్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ, జిల్లా బీజేపీ కార్యదర్శి గోలకాటి వెంకటేశ్వరరావు, యువమోర్చా నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పాలూరి జయప్రకాష్ నారాయణ, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ రాజు, మండల ఉపాధ్యక్షుడు తోరం సాయిబాబా, జిల్లా యువమోర్చా కార్యదర్శి సభ్యులు అరిగేల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ పుట్టినటువంటి రోజు ఈ సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా ఇంటి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాలాటి మండల అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి గారికి, అలాగే టీచర్ సెల్ కన్వీనర్
పిల్ల సత్యనారాయణ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి గొలకోట వెంకటేశ్వరరావు గారికి, అలాగే జిల్లా మండల వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అడియల్ రమేష్ గారికి, సాయిబాబు గారికి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ప్రసాదరాజు గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. మరి భారతీయ జనతా పార్టీ గతంలో మరి జనసంఘ పార్టీగా ఉండేది. దాన్ని జనతా పార్టీలో విలీనం చేసి జయప్రకాష్ నారాయణ ఆనాడు కాంగ్రెస్ని ఓడించాలంటే మనం అందరం కూడా అన్ని పార్టీలు ఒకటైతే కానీ మనం ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని చెప్పి జనతా పార్టీగా ఏర్పాటు చేసి జనతా పార్టీలో మరి ఆద్వానీ గారు, వాజ్పేయి గారు కీలకమైనటువంటి కేంద్ర బాధ్యతలు తీసుకుని పరిపాలన చాలా చక్కగా జనతా పార్టీ పరిపాలన జరిగింది. అటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కుట్రల్లో కుతంత్రాల వల్ల ఈ జనతా పార్టీని పడగొట్టడం జరిగింది. పడగొట్టిన తర్వాత శరణ్ సింగ్ గారిని అపధర్మ ప్రధానిగా 6 మాసాలే ఆయన పదవిలో ఎక్కించడం, అపధర్మ ప్రధానిగా ఆయన పదవి దిగిపోవడం, తర్వాత మన పార్టీలన్నీ ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఏజే చిన్నికృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, పలు మండలాల ఎంఆర్ఓలు, ఎంపీపీ సూరిబాబు, ముళ్ళ బుల్లిబాబు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలను కలెక్టర్ జేసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పరిష్కరిస్తామన్నారు. నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. బీజేపీ వార్డుల అధ్యక్షులు బీజేపీ జెండాలు ఎగురవేశారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. నిర్మల్ పట్టణంలోని కొత్త బస్టాండ్ బాగులవాడలో పార్టీ జెండాలు పట్టుకోవాలని ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని కొత్త బస్టాండ్ బాగులవాడలో పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోడీ సమ్మెరాజు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, అయ్యన్నగారి భూమయ్య, ఒడిసెల అర్జున్, జిల్లా ఉపాధ్యక్షులు వల్లిగొండ అలివేలు, జిల్లా కార్యదర్శి గాదె విలాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్, ఓల్డ్ నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ వద్ద కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో పార్టీ బాధ్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఓల్డ్ నేరేడ్మెట్ బాలాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు, బాలింగం, వాసుదేవరావు, శ్రీకాంత్, నందు, కిషన్, శరత్, శ్యామల, శ్రీనివాస్, సూరజ్, అభిషేక్, రామచందర్, చిన్న యాదవ్, శివానంద్, సునీల్ యాదవ్, మురళీగౌడ్, సతీష్, వినోద్, సంతోష్, అశోక్, భాస్కర్, బంటి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కుప్పలుగా పోసి రహదారిపై టీఆర్ఎస్ బైఠాయింపు. మోదీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి అల్లోల ధ్వజం. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా. మోదీ సర్కార్పై మండిపాటు. రాష్ట్ర సరిహద్దుల్లో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. ఓయూ జాక్ నాయకుల నిరసన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. సైనింగ్ ఆఫ్ కల్పన.